ఓం శాంతి. జ్ఞాన మార్గంలో వచ్చిన తర్వాత నేను ఒకటి చెప్తున్నాను అనుభవంతో. చూడండి, జ్ఞాన మార్గంలో నడుస్తున్నాను, బాబా మురళి వింటున్నాను, మంచి మంచి పాయింట్స్ ఏమన్నా మనకు అనిపిస్తుంది ఇవి చెప్పాలని చెప్తున్నాము. కానీ అందులో ఒక విషయం నేను అంతగా చేయలేదు. ఏం చేయలేదు? నాకు నేను చదువు తక్కువ చెప్పుకున్నాను. అంటే సీరియస్గా నాకు నేను చదువు చెప్పుకున్నప్పటి నుండి మనసు చాలా తేలిగ్గా అయిపోయింది. ఒక చిన్న కథ ఒక అన్నయ్య చెప్పాడు, నాకు చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ చెప్పాలంటే జ్ఞాన మార్గంలో వచ్చిన తర్వాత, అంటే చిన్నప్పటి నుండే వస్తున్నాను కాబట్టి నాకు ఒక జ్ఞాన మార్గంలో చెప్పినటువంటి పిట్ట కథలు అవి ఇవి నాకు ఇష్టం లేదనమాట. మొదటి నుండి ఆ నేచర్ అనమాట. కానీ ఒక విషయం ఒక అన్నయ్య అన్నాడు, మనకు కోరికలు ఉంటాయి, అది వేరు. అవసరం ఉంటుంది, అది వేరు. రెండింటికి చాలా డిఫరెంట్. సో మాకు ఒకటి అవసరం ఉండే డిపార్ట్మెంట్లో, అది ఫైనల్ అయిపోయింది కానీ కావట్లేదు, వేరే చోట్ల అవుతున్నది. నాకు అనిపించింది. ఫస్ట్ ఏమనుకున్నాను, ఠీకే, అక్కడ అవసరం కదా అక్కడ తర్వాత చేస్తారు, అక్కడ అవసరం కదా అక్కడ తర్వాత చేస్తారు. మరి ఎప్పటి వరకు? 3 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైంది. అప్పుడు నాకు సంకల్పం వచ్చింది, నేనైతే ఎక్కువగా డిమాండ్ చేయను. మరి చేసినప్పుడు అన్ని ఫైనల్ అయినప్పుడు మళ్ళీ కాకపోవడం ఏంది? ఇది కూడా డ్రామా. అయితే ఒక అన్నయ్యకి ఊరికనే చెప్పానమాట ఇలాగానంటే, అతను ఒకటి మంచి కథ చెప్పాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు మీకు ఇలాగ సంకల్పం వస్తున్నది కదా, ఠీకే వస్తున్నది. అర్జునుడు కృష్ణుడు ఎప్పుడైతే గీతా సారం వినిపించాడో అప్పుడు అర్జున్కి టెన్షన్ ఉండేనంట యుద్ధంలో. దాని కారణంగా అతను వినలేదనమాట. యుద్ధం వైపే ఉంది. ఎందుకు? భరోసా లేదు కదా, నా దగ్గర శ్రీకృష్ణుడు ఉన్నాడని. భక్తి మార్గంలో పరమాత్ముడు అంటారు కదా అతన్ని. పరమాత్ముడు ఉన్నాడు, నా తోడున్నాడు, నాకేంటి భయం అనేటువంటిది అంత విశ్వాసం లేదు కావచ్చు. అందుకని చెప్పి అతనికి ఆ టెన్షన్ ఉండే. ఆ తర్వాత అతను ఏమన్నాడంటే కృష్ణుడితోటి, మీరు చెప్పినప్పుడు గీతాసారం నేను వినలేదు సరిగ్గా, నాకు అర్థం కాలేదు, మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి. అసలే చెప్పను అన్నాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా సరే చెప్పలేదు. ఆ తర్వాత ఏమన్నాడంటే, నీకు వినాలి ఉందా, నీకు అర్థం చేసుకునే వాళ్ళని ఉందా? ఓకే చలో. ఊరికి నేను చెప్పులు లేకుండా అడవిలో తీసుకెళ్ళాడు. మరి శ్రీకృష్ణుడు కదా, చెప్పాలి కదా, అర్థం చేయించడానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇతను ఏమన్నాడు, నాకు దాహం వేస్తున్నది. నోర్ము, నువ్వు అర్థం చేసుకోవడానికి అన్నావు కదా, చలో. అరే దానికి దీనికి సంబంధమేనా ఆయన ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత వెళ్తుంటే నాకు బాగా ఆకలి అవుతున్నది. ఇంకా వెళ్తుంటే ఏమన్నాడు, నేను నడవలేకపోతున్నాను, పొక్కలు వచ్చేసినాయి, ఇలాగ ప్రాబ్లం ఉంది. ప్రతి దానికి ఒకటే నోర్మై. ఆ తర్వాత లాస్ట్కు వెళ్ళిన తర్వాత ఒక దగ్గర పెద్ద మహల్ ఉంటే, రాజా మహల్ ఉంటే, వెళ్ళిన తర్వాత ఇతనికి అర్జున్కి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. బాస్ ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. వెళ్ళగానే వీళ్ళు ఏమన్నారంటే, బాబు కొంచెం తాగడానికి తినడానికి ఇవ్వండి అని అంటే సాధారణ వేషంలోనే ఉన్నారు. వెళ్తే రాజా ఏమన్నాడంటే, నీకు సిగ్గు లేదా, నువ్వు అడక్క తినడానికి దానికి దీనికి వచ్చావు అది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తిట్టేశాడు. మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. వెళ్ళిపో అని మాటికి అన్నాడు. అదేంటి ఇలా? లాస్ట్కి ఏమన్నాడంటే, నా 21 పీడి ఏమంటారు వాళ్ళ యొక్క సంబంధాల గురించి, పీడిఎస్ అంటారు కదా, ఆ పీడిఎస్ కోసం నేను సంపాదించేది ఉంది బాగా, మా ఫ్యామిలీ కోసం. ఇప్పుడు పంచిపెట్టను అని చెప్పి అనంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, అచ్చా నీ కోరిక ఇదా అని చెప్పి తథాస్తు అన్నాడు. అనగానే అన్నీ ఎంతైతే కావాలో అంత దొరికినాయి. ఆ తర్వాత మరి అర్జునుడు ఏమనుకున్నాడు, సరే ఇప్పుడైతే అన్నీ దొరుకుతాయి కదా, ఇప్పుడు మనం ఇంత ఇచ్చిన తర్వాత ఎదుటివాడు ఇస్తాడు కదా అని ఆశ ఉంటుంది కదా. కృష్ణుడు అంటాడు, చలో ఇక్కడ నుండి అంటాడు. అదేంటి, ఇవ్వనప్పుడేమో తిట్లు తిన్నాం, మరి ఇచ్చిన తర్వాత తినొచ్చు కదా, తెలో అంటాడు. చలో. ఆ తర్వాత ఏముంది, ఒక చిన్న జోపిడి. ఆ తర్వాత మళ్ళీ ఏమీ లేదు పాపం ఆ సన్యాసి దగ్గర. కానీ ఎంత హృదయపూర్వకంగా రండి కూర్చోండి, మంచినీళ్ళు ఇవ్వడం, వాళ్ళకి అది ఇచ్చేయడం అలా చేసిన తర్వాత లాస్ట్కి అంటాడు, మీరు బాగా ఆకలి అవుతున్నది కదా మీకు, నా దగ్గర ఒక ఆవు ఉన్నది, కొంచెం పాలు ఉన్నాయి, ఆ పాలు ఇంకా నేను తాగలేదు, కాబట్టి మీరు సగం మీరు తాగేసేయండి.
తో కృష్ణుడైతే పటాపట తాగేశాడు. అర్జునుడు ఆలోచిస్తున్నాడు, పాపం ఏమీ లేదు, ఈయన పాలు మన ముందు తాగేస్తే ఎలా ఉంటుంది, ఇద్దరం కలిసి తాగితే ముగ్గురం కలిసి తాగితే బాగుంటుంది కదా అని ఆయన ఆలోచన. లేదు లేదు, నువ్వు తాగేసే, ఏం కాదు, ఒకరోజు తాగకుంటే ఏమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమంటాడు, మీరు అలసిపోయారు కాబట్టి ఇక్కడే రెస్ట్ తీసుకోండి, ఇది చటాయి ఉంది, పండుకోండానంటే పండుకున్నారు. పొద్దున్న లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత వెళ్తుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ దొరుకుతో కాబట్టి ఈరోజు ఇచ్చినటువంటి పాలు ఏదైతుందో అది మీరు ఇద్దరు తాగేసండి, 2 రోజులు నేను తాగకుంటే ఏమవుతుంది అని చెప్పన్నాడు. అయినా సరే మరి కృష్ణుడు అయితే చుప్చాపుగా తాగేశాడు, అర్జునుడు కూడా సరే అని తాగేశాడు. అప్పుడు అర్జున్ ఏమంటాడు, ఇతనికి కూడా ఆశీర్వాదం ఇవ్వు, వరదానం ఇవ్వు, తథాస్తు చెప్పు. అతనికైతే ఇంత ఇచ్చావు కదా తిట్టిన వాడికి, మరి ఈయనకైతే ఎక్కువ ఇవ్వాలి కదా. సన్యాసిని అడిగితే ఏమన్నాడంటే, నాకేం కోరిక లేదు, నేను భగవంతుడికి జ్ఞాపకం చేస్తున్నాను, తపస్సు చేస్తున్నాను, మరి ఎప్పటి వరకైతే ఆత్మలో శరీరం ఉందో అప్పటి వరకు ఈ ఆవు బాగుండాలి, దానికి తథాస్తు చెప్పెళ్ళండి అని అన్నాడు. కృష్ణుడు తథాస్తు చెప్పగానే ఆవు చచ్చిపోయింది. ఆశ్చర్యంగా ఉంది కదా. అప్పుడు అర్జున్కి బాగా కోపం వచ్చింది, ఇదేంటిది, ఇదే న్యాయం. అతను అన్నాడు, అతనికి ఏం కావాలి, వజ్రాలు కావాలి, ఇక్కడి కోసమే కదా తీసుకెళ్ళేది, ఏం లేదు కదా, మనసు శాంతిగా ఉందా, సుఖంగా ఉందా, ఆనందంగా ఉన్నాడా, లేదు, కేవలం వజ్రాలు కావాలి చూసి, అంతే. ఇచ్చేసాను. ఇక వచ్చే జన్మ గురించి ఇతనికి ఏం సంబంధం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతాడు వాడికి తెలియదు, అవసరం లేదు. ఠీకే. మరి ఈ సన్యాసికి ఇక్కడ పుణ్యం చేసుకుంటే ఎంతైతే చేయగలుగుతున్నాడో అంత పుణ్యం చేసుకుంటున్నాడు, తపస్య చేస్తున్నాడు. ఈ జన్మ తర్వాత మంచి జన్మ దొరుకుతుంది. ఇప్పుడు ఇతను ఏమన్నాడు, ఈ ఆవుకి వరదానం ఇవ్వండి నేనున్నంతవరకు. అంటే ఇక్కడ ఉండాలని కూడా లేదు, ప్లస్ ఉన్నప్పటి వరకు అది ఉండాలి. అంటే దాంట్లో కొంచెం మోహం ఉంది కాబట్టి ఆ మోహం ఉన్న దాన్ని తీసేశాను అని అన్నాడు కృష్ణుడు. అర్థం మీకు అయ్యే ఉంటుంది. నాకేమనిపించింది అంటే, ఒక బాబా మనకు మాటికి చెప్తుంటాడు కదా, డ్రామా చేసే పురుషార్థం మీరు చెయ్యండి, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే మాత్రం డిస్టర్బ్ కాకూడదు. ఎవరికైతే ఇక్కడే కావాలో వాళ్ళు ఇక్కడ అనుభవిస్తున్నారు, ఎవరికైతే అక్కడ కావాలో ఇక్కడ త్యాగం చేస్తున్నారు, తపస్య చేస్తున్నారు. టైం వేస్ట్ చేయొద్దు, నేను అది చెప్తున్నాను. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, మనం చదువు చెప్పుకుంటామో అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటాం. అందరూ ఈ భట్టీలో సంతుష్ట అయ్యారా?